విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ నగర నడిబొడ్డున ప్రైవేట్ హాస్పిటల్లో రేగిన మంటలు. 47 మంది రోగులను అత్యవసర పరిస్థితుల్లో వేరే హాస్పిటల్కు తరలింపు. ప్రాణ నష్టం జరగకుండా యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డ బాధితులు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాడివేడిగా సాగిన ఆశా అంగన్వాడీల నిరసనలు. కనీస వేతన అమలు, పని ఒత్తిడి తగ్గింపుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగదన్న మహిళా కార్మికులు. గో ఆధారిత ప్రకృతి పంటలపై భావి భారత ఆరోగ్యం ఆధారపడి ఉందన్న జీవీఎంసీ కమిషనర్. 4వ జాతీయ ఆర్గానిక్ మేళాను విశాఖలో ప్రారంభించిన సాయికాంత్ వర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీఎం జగన్ ప్రారంభించారు. అలాగే 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును కూడా ప్రారంభించి జాతికి అంకితం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. నాడు చంద్రబాబు నాయుడు ఎందుకు కిడ్నీ రోగులను పట్టించుకోలేదని నిలదీశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానంటూ పవన్ కళ్యాణ్ డైలాగులు కొడుతున్నారని జగన్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వానికి కనీసం ఉద్దానం ప్రాంతానికి మంచినీరు ఇద్దామనే ఆలోచన కూడా రాలేదని జగన్ విమర్శించారు. ఉత్తరాంధ్రలో ఏ అభివృద్ధి జరిగినా చంద్రబాబు పవన్ కు నచ్చదని చెప్పారు. హైదరాబాద్ లో ఉంటున్న కొందరు ఏపీ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నాన్ లోకల్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఒక్కసారి మనము కలెక్టర్ల ద్వారాలతో కోరుతూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాజు గారు రాష్ట్ర పశుసంవర్ధక పాఠశాల ఈ వేదిక ముందు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఉద్దానం అనే ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం. ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము అని. ప్రజల మీద ఏదో మహమ్మారి కాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం, ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు. ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు, వాళ్ళ గోడు చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మిచాంగ్ తుఫాన్ వల్ల రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ 15 జిల్లాలలో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. తుఫాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చన్నారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులు ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పట్టిసీమ నీటిని విడుదల చేసి ఉంటే పంట ముందుగానే చేతికి వచ్చేదన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని, అదే మరి రాష్ట్రాన్ని చాలా డ్యామేజ్ చేసింది. కానీ విని ఎరుగునటువంటి డ్యామేజ్ జరిగింది. దగ్గర 15 జిల్లాల్లో
22 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది. దీనికి కారణం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. తుఫాను వస్తుందని ముందే హెచ్చరికలు వచ్చాయి. అది సముద్రం నుంచి మామూలుగా అయితే ఇంత సమయం పట్టే పరిస్థితి లేదు. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు దాగుడు మూతలాడి కడాన బాపట్ల దగ్గర ల్యాండ్ మీద క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇన్ని రోజులు హెచ్చరికలు చేస్తున్నా, భయంకరంగా వర్షాలు పడతాయని చెప్పుతున్నా ప్రభుత్వం ఏమాత్రం కూడా శ్రద్ధ తీసుకోలేదు. శ్రద్ధ తీసుకొనుంటే డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయ్యేది. మామూలుగా ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉంటే, వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేయగలిగితే కరువుని కొంతవరకు ఎదుర్కోగలుగుతాం. అయితే తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు మనం తుఫాన్ నిలపలేం, కానీ దానివల్ల జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది, నియంత్రణ చేసే పరిస్థితి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం యొక్క సమర్థత, ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో అర్థమవుతుంది. కానీ ఈ ప్రభుత్వాన్ని చూస్తే అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి. అదే మాదిరిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి. కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినా పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరగా మన కృష్ణా డెల్టాకు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో నవంబర్, డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది. తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. అది 4 ఏళ్ళు చేశాం. రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక పక్క కృష్ణా నదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్, రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి. దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి. ఆకులు, ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి. దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది గోదావరి వాటర్. ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది. అలాంటిది 4 సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది. కానీ యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. యలమంచిలి కోట్ రోడ్లో పట్టణ ప్రజలు పలు సమస్యలపై లోకేష్ కు వినతి పత్రాన్ని అందించారు. 8 శివారు గ్రామ పంచాయతీలను ప్రభుత్వం యలమంచిలి మున్సిపాలిటీలో విలీనం చేయడం వలన అనేక ఇబ్బందులను పడుతున్నామంటూ లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. టిడ్కో ఇళ్లకు గత పాలనలో ఉన్న లబ్ధిదారుల పేర్లను వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ, జనసేన అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి గతంలో లబ్ధిదారులకి ఇళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామని యువనేత భరోసా ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించమంటున్నా. 2014 నుంచి 19 మధ్య మీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడెత్తున్నారంటేనే జియో ఇష్యూ చేశారు. ఎందుకంటే మనందరం ఒకరమే, మనందరం ఆంధ్రులమే. మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లోడో ఢిల్లీడో చేయడు కదా. మనం కూర్చొని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. నాకు 8 సంవత్సరాల బాబు ఉన్నాడు. బ్రహ్మణి ఎప్పుడు చెప్పేది, చిన్నప్పుడు మొదటి 3-4 సంవత్సరాలు కీలకమైన 3-4 సంవత్సరాలు, అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోల్డ్ చేస్తాం దాన్ని బట్టి
భవిష్యత్తులో వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని బ్రహ్మి నాకు పదే పదే చెప్పారు. అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం, బలవంతం ఓపెన్ చేస్తాం, ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం, చాలా చాలా బాధాకరం. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు, కానీ 1, 2 అవసరంతో 10 సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరూ రోడ్డెక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఆనాడు బాబు గారు మళ్ళీ పెరగలేదు. ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు. కానీ గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. ఈ రోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది. తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు, అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. రెండో విషయం, మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం. అదే నాకు స్టార్టింగ్ నాకు తెలుసమ్మా, ఎందుకంటే నేను ఇప్పటికీ 3, 4 సంఘ పెద్దలు వచ్చి కలిశారు. పాదయాత్రలో గత 3 రోజులుగా నాకు కలుస్తున్నారు. ఇట్లా కేసులు పెడుతున్నారు, నా దృష్టికి తీసుకొచ్చారు. ఓపిక పట్టుదల 3 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, కేసులన్నీ ఎత్తేస్తాం. ఏం మర్యాద, ఓకేనా? నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే ఉంటుంది, పసిబిడ్డలను జాగ్రత్త చూసుకోవాలి, పౌష్టిక ఆహారం ఇవ్వాలి, సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రాల నుంచి పీజీ వరకు ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని. సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. మీకు మేము అండగా నిలబడతాం. 3 నెలల ఓపిక బట్టని మన ప్రభుత్వం వస్తుంది. కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించాం. ఒక ఉదాహరణమ్మా, నేను మీ సేవ ఐటీ శాఖ కింద ఉండేది. ఆనాడు ఈ సేవ ఆపరేటర్లు పెట్టారు తల్లి నాకు, అన్న మాకు ఈ సమస్యని చేయకపోతే మేము సమ్మకి వెళ్తాం. కానీ ఎందుకే మీకు ఏంది, రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు, కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని 2 రోజులు పరిష్కరించాం. విశాఖ నగరం వరుస అగ్ని ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. మొన్నటికి మొన్న ఫిషింగ్ హార్బర్ భారీ ప్రమాదం మరొక ముందే నగరం నడిబొడ్డున జగదాంబ జంక్షన్ ఇండస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలతో హాస్పిటల్ పరిసర ప్రాంతాలు పొగమయమయ్యాయి. సుమారు ఉదయం 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనపై స్థానికులు, రోగులు భయాందోళనకు గురయ్యారు. కాగా అత్యవసర చికిత్స పొందుతున్న దాదాపు 47 మంది రోగులను హుటాహుటిన పక్కనే ఉన్న హాస్పిటల్స్ కు చేర్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, టీడీపీ రాష్ట్ర నాయకులు, జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు, 37వ వార్డు కార్పొరేటర్ తదితరులు మీడియాకు జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చారు. అనంతరం బాధితులను పరామర్శించారు. స్థానికులు మాత్రం ఇండస్ హాస్పిటల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరే ప్రమాదానికి కారణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చాలా పొల్యూషన్, ప్రెగ్నెన్సీ లేడీ ఆ ముసలాయన మాత్రం చాలా అదృష్టవంతులండి. వాళ్ళకి లైఫ్ ఉంది. లేకపోతే రూమ్లో లాక్ వేసుకుని ఉండిపోయారు, గడ పెట్టుకొని. అందులో ఉంటే బయటకు రాలేదు. అందులో రూమ్లో ఎంతసేపు ఉండిపోగలరు? మొత్తం లోపల అది తెలుసుకోలేపారు, లోపల గడ పెట్టుకుని ఉండిపోయారు. లక్కీగా వెళ్ళే గడ తీసి కొడితే బయటకు తీశారు. ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ నైట్రస్ ఆక్సైడ్ ఇస్ హైలీ ఇన్ఫ్లేమబుల్. అది ఏదో లీక్ అయిన స్పార్క్ ఇది తగిలి లాస్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు చెప్తుంది. మీరు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? ఆ పేషెంట్ అందరినీ కూడా షిఫ్ట్ చేసేసినాము. సమ్ ఆఫ్ దమ్ ఆర్ క్రిటికల్, నియర్లీ 7 ఆఫ్ దమ్ ఆర్ ఇన్ బ్యాడ్ షేప్. సో వాళ్ళందరినీ కూడా పక్క కేజీహెచ్కి తరలించడం జరిగింది. ఐసీయూలో ఉన్న వాళ్ళు, తర్వాత సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 2 కూడా షిఫ్ట్ చేసేసారు. మరి వారి విశాఖపట్నంలో నగరం ఒక్కసారి తులుకుపడ్డది. ఎందుకంటే జగదాంబ జంక్షన్ అనేసరికి ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం. అటువంటి జగదాంబ జంక్షన్లో మరి ఇండస్ హాస్పిటల్లో ఈరోజు ఏంటంటే గ్యాస్ లీకేజ్ వల్ల మరి ఎంతోమంది పేషెంట్లు చనిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కానీ దానికి వెంటనే మరి అటు పోలీస్ సిబ్బందిని మనం ఏంటంటే ఫైర్ సర్వీస్ను కూడా అభినందిస్తూ వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. అయినప్పుడు కూడా 3, 4 ఇంకా అస్వస్థతకు గురయ్యారు. మరి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి. దీని మీద ఖచ్చితంగా ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దాని మీద సేఫ్టీ మెజర్స్ ఏంటంటే అన్నీ కూడా తప్పనిసరిగా తీసుకొని ఇటువంటి చర్య రేపు రాకుండా ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తెలియపరుస్తున్నాండి, అన్ని విధాలుగా లోపాలు ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది ఈ ప్రభుత్వం. ఏదన్నా సరే మీరు ఒకటి విషయం,
ఒక హాస్పిటల్ కట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ప్రజలు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ జాయిన్ అవుతారు, కానీ అక్కడ కూడా సురక్ష లేకపోతే ఆ పేషెంట్లు లేకపోతే ఆ రోగులు ఏమైపోతారు? దాంట్లో వయసు మీరిన వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఎవరి మీద ఏం శ్రద్ధ లేదు. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం వారైనా సరే ఎట్లయినా 3 నెలలు దిగిపోబోతున్నారు. అలాంటి వాళ్ళు ఇంకా ఏం పట్టించుకుంటారు మాకు నమ్మకం లేదు. కానీ రేపు మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం గ్యారంటీ. ఇప్పుడు కూడా మేము అంటుంది ఒకటే, ఎవరి ప్రాణమైనా ప్రాణమే. మేము మున్సిపల్ శాఖకి, మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, మీ పరిధిలో ఉన్న హాస్పిటల్స్ అందరికీ మీరు ఒకసారి పిలిచి వాళ్ళ ఒక ప్లాన్లు చెక్ చేయండి. వాళ్ళకి ఫైర్ పర్మిషన్లు కానీ లేకపోతే మీరు ఇచ్చిన విధానంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారో లేదో చూడండి. డిపార్ట్మెంట్తో నేను మాట్లాడుతూ ఉన్నాను. వారు ఏం చెప్పడం ఏంటంటే పేషెంట్స్ అందరూ కూడా సేఫ్, హాస్పిటల్ మాత్రం ఇంకా ఫైర్ అవుతూ ఉంది. సో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, స్టేట్ గవర్నమెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంతా కూడా వచ్చి ఉన్నాయి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తామన్నారు. ప్రజలు కూడా ఇక్కడ సహకరిస్తామన్నారు. మీడియా కూడా ఎప్పటికప్పుడు దీని సమాచారాన్ని అందిస్తూ ఉంది. డెఫినెట్గా ఫైర్ని ఇమీడియట్ కంట్రోల్ తీసుకొని వస్తాము. యాక్చువల్లీ మన గత 2019 నుంచి చూసుకుంటే హాస్పిటల్ ఫైర్ యాక్షన్స్ అన్నీ కూడా జరిగినవి ఏవైనా సరే ఇట్ ఈస్ డ్యూ టు ది ఎలక్ట్రికల్ ఫైర్ అన్నమాట. లేదనుకుంటే అక్కడ ఉండే కుకింగ్ వ్యవస్థ కానీ, సో మ్యాక్సిమం ఫైర్ యాక్షన్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల జరుగుతాయి. విశాఖ నగరం నడిబొడ్ల ఇండస్ హాస్పిటల్ ఈరోజు 11 గంటలకు ప్రమాదం సంభవించింది. ఈరోజు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఏసీ డెక్ సరిగ్గా పనిచేయడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం ప్రమాదం సంభవించింది. ఇప్పటికే 4 పరిస్థితి చాలా సీరియస్గా ఉందని చెప్పి ఇంకో 40 మంది పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖ నగర ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే యాజమాన్యం అంతా స్పందిస్తుంది. ఆ రోగుల దగ్గర ఎట్లా డబ్బులు వసూలు చేసుకోవాలి, ఎంతెంత ఫీజులు వసూలు చేసేటువంటి అవసరం, ఇటువంటి ఘటనలు ప్రమాదం జరిగినప్పుడు ఏ రకంగా వాళ్ళ ప్రమాదం నుంచి కాపాడే పరిస్థితి పూర్తిగా వైఫల్యించింది. యాజమాన్యం పూర్తిగా ఇటువంటి ప్రమాదాలు బారిని తప్పించడం, పూర్తిగా హాస్పిటల్ మనం చూసుకున్నట్లు పూర్తిగా వైఫల్యం చెందడం వల్లే ఇటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ అద్దం పగలగొట్టి ఈరోజు బయటకు తీసుకునే పరిస్థితి. ఇండస్ట్రీ హాస్పిటల్లోని ప్రమాదకరంగాను ఫైర్ జరిగింది. ఆ ఫైర్ ఎలా జరిగిందో కూడా తెలియలేదు. పేషెంట్ల మటుకు 45 మందిని సురక్షితంగా తీశారు. మొత్తం పబ్లిక్, మొత్తం విలేకరులు అందరూ కూడా వచ్చి తరలిస్తున్నారు. పేషెంట్లు కూడా ఎటువంటి ప్రాణాపాయం కూడా లేదు. అందరూ కూడా సహకరిస్తున్నారు. మొత్తం పోలీసు వారు, విలేకరులు అందరూ కూడా సహకరిస్తున్నారు. ఫైర్ సర్వీసులు కూడా వచ్చారు, అందరూ కూడా చేస్తున్నారు. హాస్పిటల్ ఎక్కువ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారండి. పక్కన దానికి రావడానికి కూడా స్కోప్ లేకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంత ప్రమాదం అయింది, ఇంత ప్రమాదంలో అద్దాలు కొట్టుకొని రావడానికి, ఎటు వెళ్ళటానికి పేషెంట్లు కూడా వెళ్ళటానికి, మనుషులు కూడా వెళ్ళటానికి లేదు. అలా కట్టేసి ఓపెన్ లేకుండా క్లియర్గా కట్టేస్తున్నారు. ముందు ఏంటంటే ఇలాంటి పర్మిషన్లు ఇవ్వకూడదు. ఇచ్చిన ఒక ఏరియాకు ఒక హాస్పిటల్ ఇవ్వాలి, కానీ ఈ జగదంబ ఏరియా లైన్ అంతా పెద్ద హాస్పిటల్లే. హాస్పిటల్ కూడా దూరంగా లేవు, అన్నీ పక్కనే ఉన్నాయి. ఏ మాత్రం అవకాశం లేకుండా ఉన్నది. ఏదైనా ప్రమాదం అయినప్పుడు ఇప్పుడు కరెంట్ షాక్ అయ్యిందని చెప్తున్నారు. అందువల్ల మీరు మేనేజ్మెంట్ చూసుకోవాలి కదా. ఇప్పుడు బిల్లులు, కరెంట్ ఇవి అందరినీ ప్రజల్ని డబ్బులతో ఎలా పీడిస్తున్నారు. ఈ కరెంట్ అందులో ఉన్నవన్నీ కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ మేనేజ్మెంట్ కొన్ని విషయాలు చెప్పొద్దు అంటున్నారు, అది కరెక్ట్ కాదు. మరి వాళ్ళు చెప్తే కదా మీడియా మిత్రులకి, జనాలకు తెలుస్తుంది. ఎందుకంటే పేషెంట్లు బాగున్నారంటే చాలా మంది దూరంగా ఉంటారు, అనేక ఊర్లో ఉంటారు. వాళ్ళు కూడా మీడియా ద్వారా చూస్తారు మా ఒక పేషెంట్లు సేఫ్టీగా ఉన్నారంటే వాళ్ళు కూడా ఏ ఇబ్బంది పడరు. ఎందుకంటే వీళ్ళు మేనేజ్మెంట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది చెప్పకూడదు అనేది కరెక్ట్ కాదు. ఇదిలా ఉండగా విశాఖపట్నం జగదాంబ సెంటర్ సమీపంలో ఇండస్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి పరామర్శించారు. ప్రమాదం జరిగిన సమయంలో క్షతగాత్రులను ఫైర్ సిబ్బంది రాంబాబు, కిషోర్, రామారావులు ఎంతో చాకచక్యంగా రక్షించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆసుపత్రి యాజమాన్యం తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈరోజు విశాఖపట్నం నగరం జగదాంబ సెంటర్లో ఉన్న ఇండస్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల ఆ హాస్పిటల్లో ఉన్న 46 మంది పేషెంట్లు
పేషెంట్లు అయితేమి అడ్మిట్ అయిన అయితేనేమి వాళ్ళందరినీ కూడా ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ వల్ల పొగతో పేషెంట్లు ఊపిరాడకుండా ఉన్న పరిస్థితులు రావడం వల్ల తక్షణమే పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజలు, మరీ ముఖ్యంగా హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్, నర్సు అందరూ కూడా చాకచక్యంగా ఎవ్వరికి ప్రాణాలకి ముప్పు రాకుండా అందులో ఉన్న 46 మంది పేషెంట్ను కూడా పక్కన ఉన్న 2 హాస్పిటల్స్లో మెడికేర్ హాస్పిటల్, విజేత హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. 46 మందిలో సుమారుగా 20 మంది మైనర్ ఇవి తీసుకొని డిశ్చార్జ్ అయిపోవటం కూడా జరిగిందన్నారు. ఇంకా 16 మంది ఉన్నారు. 16 మందిలో ఈ హాస్పిటల్లో ఉన్నోళ్ళల్లో 3 ఐసీయూలో ఉన్నారు. మిగతా వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. ఐసీయూలో ఉన్న 3లో కూడా ఒక ఆయన కృష్ణమనాయుడు అనే పేషెంట్ ఆ ఇండస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే వెంటిలేటర్ మీద ఉన్నారంట. వారిని ఈ పరిస్థితి నుంచి కూడా హాస్పిటల్ని షిఫ్ట్ చేయడానికి కూడా ల్యాడర్ ద్వారా వెంటిలేటర్తో మనుషులు ఆపరేట్ చేస్తూనే ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడికి రావడంతోనే మళ్ళీ CPR కూడా ఇచ్చారంట. సో ఇప్పటికీ ఆయన పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. బట్ బయటపడతారు, ఏ ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని డాక్టర్లు చెప్తున్నారు. ఏదైనా సరే జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన. సంబంధిత పోలీసు అధికారులను కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళతో కూడా మాట్లాడి సంఘటన జరిగిన కనీస వేతన అమలు కోసం CITU ఆధ్వర్యంలో అంగన్వాడీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 2 రోజుల ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2వ రోజు దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీల నిరసన గళాన్ని వినిపించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు దీక్షా శిబిరంలో తమ హక్కుల సాధన కోసం ప్రసంగించారు. అనంతరం CITU అంగన్వాడీల నాయకురాలు రమాదేవి మీడియాతో మాట్లాడుతూ ఇంట బయట కూడా వెట్టి చక్రీ చేస్తూ పసిపిల్లల ఆలన పాలన చూసే అంగన్వాడీలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమన్నారు. ఇస్తున్న 10,000 రూపాయల వేతనమే ఎక్కువ అన్నట్టు మాట్లాడటం ప్రభుత్వానికి తగదన్నారు. గతంలో పాదయాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమకు కనీస వేతనాలు అమలు చేస్తూ తెలంగాణలో కంటే అధిక వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓ అధికార ఎమ్మెల్యే అంగన్వాడీలను చులకనగా మాట్లాడటం సహించదని నేరమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీలకు ఆ ఎమ్మెల్యే చేత బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా సమ్మెలోకి దిగారు. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు 36 గంటల దీక్షకి కూర్చున్నారు. అయ్యా జగన్, మీరు అక్క చెల్లెమ్మలు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. కానీ అక్క చెల్లెళ్ళని ఈరోజు రోడ్డు ఎక్కిస్తున్నటువంటి మీరు వాళ్ళకి సమాధానం చెప్పకపోతే, వాళ్ళ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంటే ప్రతి ఇంటి నుంచి తిరుగుబాటు జెండా ఎగురుతుందని చెప్పేసి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. పసి బిడ్డల్ని చూసేటటువంటి అంగన్వాడీ కేంద్రాలకి నాణ్యమైనటువంటి సరుకుని సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుంది. వాళ్ళు పిల్లలకి ఆట పాట విజ్ఞానాన్ని నేర్పించాల్సిన వాళ్ళు మీరిచ్చిన ట్యాబులు యాప్లతో కుస్తీ పెడతా ఉన్నారు. వీటిని పరిష్కారం చేయాలా? మీరిచ్చిన వాగ్దానం ప్రకారం వాళ్ళకి వేతనాలు పెంచాలా? ఇంటి పని బయట పని చేస్తున్నటువంటి మహిళల్ని కార్మికులుగా గుర్తించి అన్ని సదుపాయాలు అమలు చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. దీన్ని బలవంతంగా అణిచివేసేదానికి అధికారులు పూనుకోవడం కూడా సరైంది కాదని హెచ్చరిక చేస్తున్నాం. అలాగే ఒక వన్ టౌన్ పరిధి బురుజుపేటలోని శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ మార్గశిర మహోత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తుల కోలాహలం మొదలైంది. అర్ధరాత్రి 12 గంటలకు తొలి పూజ అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శిరీష మీడియాతో మాట్లాడుతూ తొలి గురువారం కావడంతో భక్తుల తాకిడి తెల్లవారుజాము నుండే ప్రారంభమైందన్నారు. భక్తుల తాకిడికి తగ్గట్టుగానే మంచినీరు, ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలకు తగిన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలతో పాటు అష్టోత్తర సహస్రనామావళి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. దాదాపుగా 4,000 మంది భక్తులు రాత్రి 12 గంటల తదుపరి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో దర్శించుకున్నట్లు వెల్లడించారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాస మహోత్సవములు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. రాత్రి 12 గంటలకు తొలి పూజతోటి ఈ గురువారం ఉత్సవం అయితే ప్రారంభమైంది.
భక్తులు రాత్రి 12 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉండి అప్పటి నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఉదయం 8-9 నుంచి ఇంకొంచెం భక్తుల రద్దీ పెరిగింది కాబట్టి వీలైనంత త్వరగా భక్తులు దర్శనం చేసుకొని వెళ్లే విధంగా కూడా అందరూ సిబ్బంది ఇక్కడ ఉండి వారి వారి సేవలను ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సుమారు ఒక 20 నుంచి 30 వేల మంది వరకు కూడా భక్తులు దర్శనం చేసుకుంటారనే అంచనా ఉంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. మధ్యాహ్నం 4,000 నుంచి 5,000 మంది భక్తులు భోజనం చేసే విధంగా అన్నప్రసాద వితరణ కూడా జగన్నాథ స్వామివారి దేవస్థానం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా నెక్స్ట్ థర్స్డేస్ నుంచి ఇంకా రష్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ముందు ఇంకా సిబ్బందిని పెంచుకొని ఇంకా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. క్యూ లైన్స్లో వచ్చే భక్తులకి మొత్తం అంతా కూడా పెండాల్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అదే విధంగా మొత్తం వాటర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ దర్శనం చేసుకొని అనంతరం ఇక్కడ అన్నదానం టోకెన్స్ తీసుకొని వాళ్ళ అన్నదానం కార్యక్రమానికి కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నేడు నిరసనల హోరు చెలరేగింది. ఓ పక్క అంగన్వాడీలు తమ హక్కుల సాధన కోసం పోరాడుతుంటే మరోపక్క ఆశా వర్కర్లు తమ కనీస వేతనాల అమలు కోసం 34 గంటల నిరసన దీక్షకు శ్రీకారం చుట్టారు. కనీస వేతన అమలు, సమయపాలనతో కూడిన విధి విధానాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని బెనిఫిట్స్ తమకు ఇవ్వాలనే డిమాండ్స్ తో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 34 గంటల ధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశాల జిల్లా నాయకురాలు పద్మ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చే 10,000 రూపాయల జీతమే ఎక్కువ అంటూ మాట్లాడటం సరికాదన్నారు. వేతనాలు పెంచకపోగా పెరిగిన ధరల భారం తమపై పడిందన్న విషయాన్ని కూడా గ్రహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. ఆన్లైన్ ఆఫ్లైన్ వర్కులతో సమయపాలన లేని తమ విధి నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. సమ్మె చేస్తా ఉన్నాం. కనీస వేతనం లేకుండా మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న ప్రభుత్వానికి ఇదే మీ పద్ధతి అని చెప్పి అడగదలుచుకున్నాం. మాకు ఇచ్చే 10,000 ఎక్కువ అని చెప్పి జగన్ గారు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దీన్ని మేము నిజంగా ఖండిస్తూ ఉన్నాం. 10,000 రూపాయలు ఇస్తున్నామన్న జగన్ గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నాం. 10,000 రూపాయలకి ఈ రోజున మీరు పెంచిన ధరలు ఎలా ఉన్నాయి? అసలు కనీసం ఇంటికి ఏమొస్తుంది, ఏమి వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు. 10,000 ఇస్తున్నాం, మేము ఏదైనా అడిగితే 10,000 ఇస్తున్నాం అంటున్నారు. కానీ పని మట్టుకు అలా లేదండి. మాకు చాలా పని ఒత్తిడి పెరిగింది. ఈ రోజుల్లో మమ్మల్ని సచివాలయాలకు అప్పచెప్పి 24 గంటలు ఆశా వర్కర్ పని చేసే పని చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రంలోని కూడా ఆశా వర్కర్లు సచివాలయాలకు అప్పచెప్పలేదు. మన రాష్ట్రంలోనే ఆశా వర్కర్లు సచివాలయాలకు అప్పచెప్పారు. అలాగే జగనన్న సురక్ష ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాంలో చాలా మంది ఆశా వర్కర్లు చనిపోయారు. చనిపోయిన కుటుంబాలకు న్యాయం చేయమని మేము అడగదలుచుకున్నాం. జగనన్న ఆరోగ్య కార్యక్రమంలో ఆశా వర్కర్లు చనిపోతే కనీసం వాళ్ళు పట్టించుకునే పాపాన పోలేదు. అలాగే చాలా మంది ఆశా వర్కర్లు రోజు ఒత్తిడికి గురైపోయి చనిపోతా ఉన్నారు. వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని అడుగుతా ఉన్నాం. మాకు సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్గా ఈవేళ 36 గంటల ధర్నాకు పిలిపించాం. ఇది కాని పక్షంలో మేము చలో విజయవాడ పిలిపించి మీ అంత తేలిస్తామని కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖపట్నం 1 టౌన్ ప్రాంతంలో గల శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మార్గశిర మాస ఉత్సవాలలో భాగంగా మొదటి లక్షవారం తెల్లవారుజామున జరిగే ప్రత్యేక అభిషేకాలు, పూజలు అనంతరం అమ్మవారికి సువర్ణ వస్త్రధారి రూపంలో అలంకరించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో ఉదయం 250 మంది మహిళల సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మహిళా భక్తులు సామూహిక లలిత సహస్రనామ పారాయణాన్ని చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి కరుణ కటాక్షాలు పొందారని నిర్వాహకులు తెలిపారు. రక్తచందన ఎర్ర పుష్పంగా ఇష్టం కాబట్టి మహాలక్ష్మి దేవపరమేశ్వరి మహాలక్ష్మి దేవత మమ మార్గశిర మాసం కాబట్టి లక్ష్మి ఓం అనంతాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం అనంతాయ నమః ఓం శ్రీకేశాయ నమః దుర్గాయ నమః ఓం చౌ బ్రహ్మాయ నమః. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో చర్చించి తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏఐవైఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై రాంబాబు, నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లను నినాదాలుగా చేస్తూ ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాంబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో
స్వరాష్ట్రంలో ఉద్యోగాల సంగతి గాలికి వదిలేసి పక్క రాష్ట్రాలకు ఉద్యోగతులను ఎగుమతి చేసే స్థాయికి, వలసలను పెంచే స్థాయికి దిగజారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇచ్చిన హామీ ప్రకారం 5 ఏళ్లలో 2,30,000 ఉద్యోగాలను ఇస్తామన్న మాట గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు. ఇకనైనా రాష్ట్ర కేబినెట్ లో చర్చించి తక్షణమే నోటిఫికేషన్ విడుదలకు ప్రణాళికను రూపొందించాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో కానీ ప్రపంచంలో కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ పక్క రాష్ట్రాలకే పన్నులకు పోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది నిరుద్యోగులు అయితే తల్లిదండ్రులు భారం కాలేక కోచింగ్ సెంటర్లు కోచింగ్లు తీసుకున్నా అప్పుల పాలు ఏం చేయలేక ఆత్మహత్య చేసుకున్న రోజులు కూడా ఉన్నాం. నిన్న మనం చూసాం అనకాపల్లి జిల్లాలో ఒక నిరుద్యోగి తల్లిదండ్రులు బాధ కాలేక ఆత్మహత్య చేసుకో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి, మీ బంధువర్గానికి, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి మీరు ఉద్యోగాలు ఇవ్వడంలో లీనమయ్యారు తప్ప ఈ రాష్ట్రంలో నిరుద్యోగులను మీరు ఆదుకోవడం పూర్తి విఫలం చెందారు. ప్రభుత్వ శాఖలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ ఉన్నా ఈరోజు ఒక ఉద్యోగం లేదు. ఒకవైపు భర్తీ ఇస్తూ ఉన్నారు, ఒకవైపు మీరే చాటుగా కోర్టులో పంపించి కోర్టులో చిక్కులేస్తున్నారు. ఇప్పుడు మనం చూసా కానిస్టేబుల్ సంబంధించి కూడా కోర్టులో వివాదం నడుస్తూ ఉంది. ఎంతగో ఏవైఎఫ్ పోరాడితే మన గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు తీశారు. ఏవైఎఫ్గా రేపు జరగబోయే రాష్ట్ర మంత్రివర్గాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగాలన్నీ తక్షణమే భర్తీ చేసేందుకు మీ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవాలి. లేదా మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు 52 నెలలు కావస్తూ ఉంది. ఈ రోజుకి ఈ 52 నెలలకి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ గణాంకాలు చేపట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి నెలకు 5,000 రూపాయలు చొప్పున చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్కొక్క నిరుద్యోగికి 2,60,000 రూపాయలు అవుతా ఉంది. ప్రతి ఒక్క నిరుద్యోగి అకౌంట్లో 2,60,000 రూపాయలు మీరు వేయాలి. లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా మీరు ఉద్యోగులు ఇచ్చేసే ప్రభుత్వం మారే అవకాశం ఉంది. కావున ఖచ్చితంగా రాష్ట్ర బహుజనులకు రాజ్యాధికారం సొంతం కావాలని సమాజ్వాదీ పార్టీ జాతీయ నాయకులు ముఖలేష్ యాదవ్ ఆకాంక్షించారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారిని ఐక్యం చేసుకుని సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇన్ఛార్జిగా జాలాది విజయ్తో పాటు మరికొంతమంది నాయకులు, కార్యకర్తల్ని నియమించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్ల సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా దివంగత నేత, పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాలాది విజయ మాట్లాడుతూ మహిళలతో చైతన్యం నింపిన మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందన్నారు. ములాయం సింగ్ యాదవ్ గారు ఏ ఆశయాలతో అయితే దాన్ని స్థాపించారో, మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి, మన కన్నీళ్లు మనమే తుడుచుకోవాలి, పురిటి నొప్పుల బాధ అనుభవించే అమ్మకే తెలుస్తుంది అన్న ఆలోచన దృక్పథంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. దీనికి 2 కళ్ళుగా, 2 చక్రాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని రామ్ మనోహర్ గారి ఆశయాలకు అనుగుణంగా సమాజ్వాదీ పార్టీ స్థాపించడం జరిగింది. స్వీకరించడం కాదు, పదవిలో ఉన్న కష్టాలు అనేవి ఎన్నుంటాయో ఒక పార్టీని బలోపేతం చేయడానికి ఫోటోలు కాదు మనకి కావాల్సింది, పదవుల కన్నా ఈ పెట్టుకున్న క్యాప్ యొక్క గౌరవాన్ని, ఎన్నో సంవత్సరాల వాళ్ళ కష్టంతో స్థాపించిన ఆ పార్టీకి ఒక అనుబంధంగా, అనుసంధానంగా, ఒక చిన్న దారం లాగా మమ్మల్ని కూడా చేసుకొని ముందుకు నడిపించడానికి మమ్మల్ని ఎన్నుకొని మీ ఆడపడుచుగా, ఉత్తరాంధ్ర మీ ఆడపడుచుగా మమ్మల్ని తీసుకున్నందుకు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పదవిని ఇచ్చినందుకు అఖిలేష్ యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంబేద్కర్ గారు అయితే రామ్మోహన్ లోహియా గారు ఇద్దరు కూడా పోరాడారు. వారు చెప్పిన ఒక చిన్న లైన్ని మనం తీసుకుంటే, ఒక సంఘం కానీ ఒక పార్టీ కానీ పురోగతి అంటే డెవలప్మెంట్ మనం దేనికి పెట్టి చూడొచ్చు అంటే ఆ సంఘంలో, ఆ పార్టీలో మహిళల పురోగతిని బట్టే మనం ఆ పార్టీ డెవలప్మెంట్ని చూడవచ్చు అని చెప్పారు భీమరావు అంబేద్కర్ గారు కానీ రామ్మోహన్ లోహియా గారు కానీ. సో అంతటి క్లిష్టమైన బాధ్యతని ఈరోజు మన జాలాది విజయ గారు తీసుకున్నారు. దానికి సమర్థవంతులు కూడా ఒకసారి మనం ఆమె క్వాలిఫికేషన్ కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, అనుకున్న నిబద్ధత, అనుకున్న మనం పరిశీలిస్తే మన స్టేట్లో ఉన్న పొలిటికల్ అన్ని పార్టీల్లో కల్లా మహిళా అధ్యక్షురాలు బెస్ట్ అని మనం ఇప్పుడు చెప్పవచ్చు.
ఈ నెల 15వ తేదీ నుంచి తూర్పు నియోజకవర్గంలో ప్రజల వద్దకు చేరుకుని వారి సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్రను చేపడుతున్నట్లు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు లాసన్స్ బే కాలనీలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజల వద్దకే నేరుగా ప్రజా ప్రతినిధులను వెళ్తున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో తూర్పు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉందని, హెల్త్ సిటీగా పేరుగాంచిన తూర్పు నియోజకవర్గంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, జీవన స్థితిగతులపై పరిశీలన కోసం పాదయాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు సమావేశానికి పిలిచిన కారణం ఏంటంటే, రేపు నుంచి డిసెంబర్ 15 రేపు నుంచి తూర్పు నియోజకవర్గంలో 13వ వార్డులో స్టార్ట్ చేసి నియోజకవర్గం మొత్తం ప్రతి ఇంటింటికి వారి సమస్యలు తెలుసుకుంటూ, వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ పాదయాత్ర చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా వై నీడ్స్ జగన్ అనే కార్యక్రమం, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని కూడా మనం ఇంటింటికి వివరించుకుంటూ మన కాన్స్టిట్యున్సీ అంతా కూడా పాదయాత్ర ద్వారా చేయాలని ఒక 60 రోజులు ప్రోగ్రాం. అది ఒక వార్డుకి 4 రోజుల చొప్పున కేటాయించుకుని 15 వార్డులు 60 రోజులు పడుతుంది. 60 రోజులు కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకుని చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి ఇంటింట్లో ఉన్న సమస్యలు, ఎవరికన్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సంక్షేమ పథకాల ప్రభుత్వం ద్వారా ఎవరికన్నా ఏదన్నా కొన్ని సమస్యల కారణాల వలన వారు అందుకోలేకపోతున్నా సరే, వారి సమస్యలు వెంటనే కూడా స్పాట్లో క్లియర్ చేసే విధంగా సంబంధిత పేపర్స్ అన్నీ కూడా పెట్టుకుని, దానికి సంబంధించిన టీంని పెట్టుకుని వారి సమస్యలు అక్కడే పరిష్కరించే దిశగా, అదేవిధంగా ఆ పర్టికులర్ ఏరియాలో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేకపోతే ఇంకా ఇతర సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా, వీధి లైట్లు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ముందు తీసుకెళ్లాలని, అంతేకాకుండా ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఇంకా ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కావాలన్నా సరే అవి వీలైనంత వరకు ఎంపీ లాట్స్ కానీ లేదా ఏదైనా వేరే నిధుల నుంచి కూడా ఏర్పాటు చేసే విధంగా, అంతేకాకుండా ఏదన్నా గుడులు కానీ లేదన్నా ఇలాంటి కార్యక్రమాలు, పండగలు కానీ అటువంటి కార్యక్రమాలు వారు ఏదైనా కావాల్సిన గుళ్ళు కట్టాలనే కార్యక్రమం ఉంటే అది మా సొంత నిధుల ద్వారా, అంటే ప్రభుత్వం ద్వారా పనులు చేయడం వీలు కాదు కాబట్టి సొంత నిధుల ద్వారా అవి కూడా చేసే విధంగా మనం ఒక నిర్ణయం తీసుకుని రేపు నుంచి మానవాళి ఆరోగ్యం కోసం రసాయనాలు వాడని ఆర్గానిక్ ఉత్పత్తులను వినియోగించాలని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ సూచించారు. మద్దిలపాలెం ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో గో ఆధారిత ప్రకృతి పంటల మేళాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ ప్రదర్శనలో ఉంచిన అనేక ఉత్పత్తులను, ప్రకృతి ఆధారిత వ్యవసాయానికి అవసరమైన పరికరాలను, స్టాళ్లను పరిశీలించారు. గో ఆధారిత ప్రకృతి పంటల వలన కలిగే లాభాలను అమ్మకందారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖను ఆరోగ్య నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ రసాయనాలు లేని గో ఆధారిత ప్రకృతి పంటలను వినియోగించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యాంత్రిక జీవనంలో పోషకాహార లోపం అధికంగా ఉంటోందని, వీటిని అధిగమించేందుకు ఆర్గానిక్ పంటలు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. నగరవాసులను ఈ ఆర్గానిక్ మేళ ఎంతగానో చైతన్యపరుస్తుందని, ఆరోగ్య విశాఖకు ఈ మేళ మరింత ఉత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. కాగా ఈ నెల 14 నుండి 17 వరకు నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. మన విశాఖ నగరంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో చేసినటువంటి పరికరాలు కానీ అన్నిటినీ కూడా ఇక్కడ ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం, దీంట్లో ఇది సందర్శించడానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అసలు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఎటువంటి ప్రోడక్ట్స్ మనకి ఈరోజు మార్కెట్లో ఉన్నాయి అనేది ఒక అవగాహన తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేరుగా రైతులు మరియు చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నేరుగా కస్టమర్లతోనే మాట్లాడి వారి యొక్క ప్రోడక్ట్స్ని నేరుగా కస్టమర్స్కి అందించేటువంటి ఒక మంచి అవకాశం ఇక్కడ ఏర్పడింది. సో ఇటువంటి ఈ ఎగ్జిబిషన్కి ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. విశాఖ నగర ప్రజలందరూ కూడా
మన విశాఖ నగరాన్ని ఒక ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలి అంటే మనం అందరం కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ పరంతో చేసినటువంటి ఆహార పదార్థాలే తీసుకోవడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం అన్నీ పెరుగుతుంది అని ఆశిస్తూ విశాఖ నగర ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చేసి ఇక్కడ ఉన్న అనేక రకాల పదార్థాలు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా చూసి వాటిపైన అవగాహన పెంచుకొని ఇక్కడికి వచ్చిన రైతులకి, కుటీర పరిశ్రమల వాళ్ళందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని అందించగలరని ఆశిస్తున్నాను. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖ నగర నడిబొడ్డున ప్రైవేట్ హాస్పిటల్లో రేగిన మంటలు. 47 మంది రోగులను అత్యవసర పరిస్థితుల్లో వేరే హాస్పిటల్కు తరలింపు. ప్రాణ నష్టం జరగకుండా యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డ బాధితులు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వాడివేడిగా సాగిన ఆశా అంగన్వాడీల నిరసనలు. కనీస వేతన అమలు, పని ఒత్తిడి తగ్గింపుపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తగిదన్న మహిళా కార్మికులు. గో ఆధారిత ప్రకృతి పంటలపై భావి భారత ఆరోగ్యం ఆధారపడి ఉందన్న జీవీఎంసీ కమిషనర్. 4వ జాతీయ ఆర్గానిక్ మేళాను విశాఖలో ప్రారంభించిన సాయికాంత్ వర్మ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.